పరమ శాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు విశేషమైన పరం లైట్ స్వరూపంలో పురుషార్థం చేసే బేహద్ విశేషమైనటువంటి ఆత్మలందరికీ బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు బేహద్ స్వాగతం. ఈరోజు లైవ్లో అనంతభాయ్ చెప్పేటువంటి టాపిక్ ఆధ్యాత్మిక మార్గంలో సరైన దిశలో వెళ్తున్నాము అనేటువంటి విషయం మాకెలా తెలుస్తుంది, దీనివల్ల మాకు ఏమి ఇంప్రూవ్మెంట్ జరిగింది అని తెలిసేదెలా అని అందరూ ఆలోచించేటువంటి విషయమే. అందుకే ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్నగా టాపిక్గా అనుకొని దీని గురించి ఈరోజు మనం ఆలోచించుదాం. మాలో ఎలాంటి పరివర్తన వచ్చింది, మాకు ఎలా కనపడుతుంది అని అందరూ అడుగుతూ ఉంటారు. దాని గురించి ఎవరెవరైతే గనక పురుషార్థం చేస్తూ ఉంటారో, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తూ ఉంటారో వారికి ఫస్ట్ ఆత్మవిశ్వాసం అనేది చాలా పెరుగుతుంది, ఆత్మశక్తి పెరుగుతూ ఉంటుంది. ఏ లెవెల్కి చేరుకున్నాము అని అంటే మీ మనసే మీకు తెలుపుతుంది. మనసు యొక్క మాటను మీరు తెలుసుకుంటారు, మానసిక మౌనంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆధ్యాత్మిక శక్తి మీ లోపల పెరిగే కొద్దీ ఇక ధ్యానం యొక్క సమయం పెరుగుతూ ఉంటుంది. వేరే అన్య విషయాలు తెలుసుకోవాలి, చూడాలి అనేటువంటిది ఉండదు. ఒకే లక్ష్యం మనందరికీ కనపడుతూ ఉంటుంది. ఎంతెంతగా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉంటారో, రోజు జ్ఞానం వింటూ యోగం చేస్తూ ఉన్న కారణం వల్ల ఆలోచించేటువంటి విధి విధానం మారిపోతుంది, అంటే దృష్టికోణం మార్పు వస్తుంది. ఎంత జ్ఞానం అర్థమవుతుందో, పురుషార్థం ఎంతగా చేస్తూ ఉంటారో అంతగా ఖుషి కూడా లభిస్తూ ఉంటుంది. అంటే ఇది లోపల అంతరంగిక ఖుషి అని అనవచ్చు. కోపం అనేది తగ్గిపోతూ ఉంటుంది. నిస్వార్థము మరియు ఇతరులపైన కళ్యాణకారి భావన ఆటోమేటిక్గా కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము జ్ఞాన మార్గంలో, యోగ మార్గంలో ఉంటామో, ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన లోపల కోరికలు అనేవి ఖతమవుతూ ఉంటాయి. ఏకాంతంలో ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఏదో చెప్పలేని, అర్థం కాని, చెప్పుకోలేనటువంటి తృప్తి అనేది ఉంటుంది. ఆత్మానందం ప్రాప్తి లభిస్తుంది. ఇదే కాకుండా లోపల భగవంతుని గురించి తెలుసుకున్నాను అనేటువంటి మార్గమే ఆధ్యాత్మిక మార్గం. అందుకని మన యొక్క స్టేజ్ ఎలా ఉంటుంది అంటే, యూ లెట్ గో ఈజీలీ ఆఫ్ అదర్స్ మిస్టేక్స్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ గ్రోత్ ఇన్స్టాంట్లీ. అనగా యోగం యొక్క స్టేజ్లోకి వెళ్ళే కొద్దీ అందరితోటి బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. ఇచ్చామాత్రం అవిద్యా స్టేజ్లోకి వెళ్తూ ఉంటారు. ఎంతెంత జ్ఞానం గురించి ఆలోచిస్తూ ఉంటారో, ఇతరుల గురించి, వేరే వాటి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అంటే ఇది వేరేవి మనకు అనవసరం అనిపిస్తూ ఉంటాయి. వాస్తవంగా మోహము, కోపముతోటి అనేక రకాలుగా ఉంటుంది. నష్టం మోహ స్థితి ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే మీ ఆత్మశక్తి పెరిగే కొద్దీ ఈ యొక్క గుణాలు బయటకు వస్తూ ఉంటాయి. అందరి మధ్యన ఉంటూ కూడా ఏకాంతవాసిగా ఉంటూ ఉంటారు. ఆత్మానందం ప్రాప్తి అనేది ఆత్మజ్ఞానంతో తప్ప ఇంకే ఇతరమైనటువంటి వస్తు వైభవాలతోటి లభించదు. ఎందుకంటే మీరు పరమ సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి మీకు క్షమాగుణం కూడా వస్తుంది. ఎవరినైతే పొందాలి, ఏదైతే సాధించాలి అనుకున్నారో అది తెలుసుకున్న తర్వాత భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ లేరు, బాప్ ఔర్ ఆప్ అనే స్టేజ్కి వస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరే చేంజ్, మీ లోపల వచ్చిన పరివర్తనను మీరు గుర్తించగలుగుతారు. ఎంతెంత జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారో జ్ఞాన స్వరూపంగా అవుతారు. జ్ఞాన యోగాలతోటే మీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం లభిస్తాయి. ఇక ప్రశ్నలే సమాప్తి అవుతాయి. త్యాగి తపస్విగా మీ జీవితాన్ని గడుపుతూ ఉంటారు.
ఆటోమేటిక్గా మీరు నిస్సంకల్ప స్థితికి ఇంప్రూవ్మెంట్ అయిపోతూ ఉంటారు. ఎవరిపైన అయినా సరే ప్రేమ, స్నేహము అనేది ఉంటుంది. విశ్వాత్మలను ప్రేమించగలుగుతారు. సర్వోజన సుఖినో భవంతు అనే భావన కలుగుతూ ఉంటుంది. అన్నిటి నుండి, రోగ శోకాల నుండి ముక్తి పొందుతారు. సదా మనసు యోగాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఎందుకు అంటే ఏదో పొందాలి, హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళాలి అనేటువంటి భావన. మీ లోపల వివేకం అనేది జాగృతం అవుతూ ఉంటుంది. ఆత్మ బలం పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కదానికి కూడా మీరు సంతృప్తిగా, సాటిస్ఫాక్షన్గా ఉంటూ ఉంటారు. నథింగ్ మోర్ నీడ్ అంటే ఏం అవసరం లేదు, ఇంకెంత కావాలి అనిపిస్తూ ఉంటుంది. హద్దులోని విషయాలు వినాలి అని, చూడాలి అని కూడా అనిపించదు. ఇవన్నీ మీరు సరైన ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉండడానికి గుర్తులు. ఇవన్నీ మీకు వచ్చినటువంటి ప్రాపర్టీస్ అనుకోండి. ఇవి లాభాలు మీరు పొందుతూ ఉన్నట్లే. ఇవి మీ లోపల అనిపిస్తే మీరు సరైనటువంటి మార్గంలో, మరి సరైన దిశలో నడుస్తున్నారు అనుకోండి. జ్ఞాన స్వరూపంగా ఉంటూ ఉంటారు. విశ్రాంతి అనేది ఉంటుంది. పాయింట్ ఆఫ్ లైట్ అనే ఆత్మస్వరూపం యొక్క అనుభూతితో దేహాభిమానం కథమవుతుంది. ఆత్మాభిమాని స్టేజ్ అనేది వచ్చేస్తుంది. ఇవి యొక్క జ్ఞాని ఆత్మల లక్షణాలు. ఇంకా పోతే బేహద్ జ్ఞానం ఎంతంత అర్థం చేసుకుంటారో అంత బేహద్ లక్షణాలు కూడా వస్తాయి. అంటే పరమాత్మ యొక్క గుణాలు ఆత్మ లోపలికి చేరుతూ ఉంటాయి. మాయ ఏంటో తెలుసుకున్నారు. మాయా జీతుగా ఎలా అవ్వాలో గ్రహిస్తారు, అవుతారు కూడా. ప్రతికూల పరిస్థితులను కూడా సర్వదా అనుకూలంగా చేసుకోగలుగుతారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీరు శాంతిగా, పరంశాంతిగా ఉండగలుగుతారు. ఏదైతే మీరు సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటారో, అసలైన ట్రూ ఫ్రీడమ్ ఉంటారు, ఫ్రీడమ్ని పొందుతారు. అనగా సింపుల్ లివింగ్, హై థింకింగ్గా ఉంటూ అన్నిటి నుంచి విముక్తి పొందితే స్వతంత్రం ఆత్మ బంధనాల నుండి, వికారాల నుండి కూడా పొందుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో కూడా మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, అబగర్ జానా హై అనేటువంటి మాట ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళటం, మన స్వస్థానానికి వెళ్ళటం అనేది ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా చూస్తూ కూడా మనం నిశ్చింతగా ఉండగలుగుతాము. తప్పేది, రైట్ ఏదని జడ్జిమెంట్ మీరు చేసుకోగలుగుతారు జ్ఞానపరంగా. ఇవన్నీ కూడా ఆత్మలో శక్తులు ఉన్నప్పుడే, గుణాలు ఉన్నప్పుడే, ఇమర్జ్ అయినప్పుడే చేయగలుగుతూ ఉంటారు. ఇది ఆత్మజ్ఞానంతో లభిస్తుంది. ఆధ్యాత్మిక శక్తులు అన్నమాట. ప్రతి ఒక్క విషయాన్ని జ్ఞాన దృష్టితోటి చూస్తారు. మన బుద్ధి సంస్కారాలను అకల్పనీయ పరివర్తనలో తీసుకొని వస్తూ ఉంటారు. కొంతమందికి జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు భూమిపైన ఇది లాస్ట్ జన్మ అనే అనుభవం అయిపోతుంది. ఆల్మైటీ తోటి కనెక్షను తోటి మనం యొక్క జీవన్ముక్తిని పొందవచ్చు అని భావిస్తూ ఉంటారు. జ్ఞాన దృష్టి లభించటంతో వ్యర్థత్వం నుండి సమర్థత్వంలోకి వచ్చేటువంటి శక్తి అనేది వస్తుంది. ఇంతవరకు మూఢనమ్మకాలతోటి, అవిశ్వాసాలతోటి, చెడు సాంగత్యంతో అవి ఇవి వినటం వల్ల బుద్ధికి తాళం పడిపోయింది. ఇప్పుడు వివేకం ఓపెన్ అయ్యే కొద్దీ జ్ఞాన మార్గంలో బుద్ధికి తాళం తెరుచుకుంటుంది. ప్రతి ఒక్క సెకండు కూడా జ్ఞానం అనుసారంగా ఆలోచించి చేయాలనుకుంటూ ఉంటారు. అసలు జ్ఞానపరంగా జీవించేటువంటి కళ వచ్చేస్తుంది. పరివర్తన మీరు ఈ విధంగా అనుభవం చేసుకుంటారు. ఎందుకంటే మీ లక్ష్యం ఎప్పుడైతే ఉన్నతంగా ఉంటుందో లక్షణాలు కూడా ఆటోమేటిక్గా అలాగే వస్తూ ఉంటాయి. ప్రతి ఆత్మ కూడా స్వచింతన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అన్నిటికంటే జ్ఞానమే ఫస్ట్ అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళకి మిగతావే నెక్స్ట్ అనుకుంటారు. అంటే
సంపూర్ణ స్థితిని అనుభవం చేసుకుంటూ ఉంటారు. జ్ఞానం అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. మనసు, కర్మ, బుద్ధి అన్నీ కూడా అన్లిమిటెడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. బేహద్ జ్ఞానం అర్థమైన రోజు. జీవితం అలౌకికంగా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంతవరకు మీరు జీవించినటువంటి విధి విధానం ఎలా ఉందో దానివైపు వెళ్ళాలి అనిపించదు. అన్నిటి నుండి దూరంగా అయిపోతూ, జాతి మత కులాలకు అతీతంగా అవుతూ, మన బుద్ధి సంస్కారాలకు అతీతంగా అవుతూ అలౌకికమైన జీవితం గడపాలి అనిపిస్తూ ఉంటారు. అప్పుడు సింపుల్ లివింగ్, హై థింకింగ్ అన్నట్లుగా ఉంటుంది. అన్నీ కూడా సమాప్తమవుతాయి. ఉన్నతము, నీచమైన వాళ్ళు, గొప్పవాళ్ళు, లేని వాళ్ళు, ఇది కూడా సమాప్తమవుతాయి. అందరినీ సమానంగా చూసేటువంటి దృష్టి మీ లోపలకు వస్తుంది. అనగా సమదృష్టి వస్తుంది. అందరినీ ఆత్మగా చూస్తే యూనివర్సల్గా ఆత్మ స్వరూపంలో పురుషార్థం చేస్తూ ఉండగలుగుతూ ఉంటారు. నిర్వికారిగా ఉంటూ నిరహంకారిగా జీవించగలాలి అనుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికతలో నడుస్తూ ఉన్నటువంటి మనకి ఎనర్జీ లెవెల్స్ చాలా పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఆరా కూడా చాలా ప్రకాశవంతంగా, చాలా వైశాల్యం వరకు పెరుగుతూ ఉంటుంది. ఈ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది మీరు సరైన మార్గంలో ఆధ్యాత్మికంగా నడుస్తూ ఉన్నప్పుడు. ఈ యొక్క పరం ప్రకాశం యొక్క ఆరా చాలా ఆకర్షవంతంగా ఉంటుంది. మీరు ఇతరులకు కూడా మార్గాన్ని చూపించేటువంటి లైట్ హౌస్గా అవుతారు. అప్పుడు సరైనటువంటి మార్గంలో మీరు ఉంటే మీ యొక్క విజ్డమ్ అనగా తెలివితేటలు కూడా చాలా చక్కగా ఉపయోగించుకోగలుగుతూ ఉంటారు. చూపించనుగలుగుతారు, సలహా ఇవ్వనుగలుగుతారు. నెగిటివ్ పరిస్థితుల్లో కూడా పాజిటివ్ను చూసేటువంటి కళ వస్తుంది. మీ లోపల చాలా పరివర్తన వస్తుంది. కర్మల సిద్ధాంతం, కర్మల రహస్యాలు, కర్మ అకర్మ వికర్మల జ్ఞానం లభించడంతో ఏ కర్మ చేయాలో, ఏది చేయకూడదో, ఏది పాపకర్మో, ఏది పుణ్యకర్మో, ఏది ఖాతాను తయారు చేస్తుందో, ఏది తయారు చేయదో మీకు తెలిసిపోతూ ఉంటాయి. మీ శక్తి మీకు అనుభవం అవుతూ ఉంటుంది. అప్పుడు వెతుకులాట అనేది ఆగిపోతుంది. ఇంతవరకు అటు ఇటు భ్రమించారు, ఏదో పొందాలి, సాధించాలి అని. అందుకని ఇప్పుడు అన్నీ ఖతమైనప్పుడు పరం శాంతి అనేది మీకు లభిస్తుంది. డిజైర్నెస్ అనగా కోరికల నుండి ముక్తి అయిపోతారు. జీవితంలో కోరుకున్నది పొందాము, భగవంతుడు తప్ప ఇంకేముంది ఈ ప్రపంచంలో పొందాల్సింది, ఏది పొందినా అద్దే. అది మళ్ళా ఖాతాలను తయారు చేసి జన్మమరణ చక్రంలోకి తీసుకొని వస్తుంది. పరమాత్మని పొందితే అన్నిటి నుండి ముక్తి పొందుతారు అనేటువంటి జ్ఞానోదయం మీకు అవుతుంది. మీకు ఏకదం క్లారిటీ కూడా లభిస్తూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క సెకండు మీ మనసులో క్లియర్గా ఉంటుంది మీ లక్ష్యం ఏంటి అనేది. డౌట్స్ ఖతమైపోతే ఇంకా ఏముంటుంది? అప్పుడు మీ ఈ జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలో ఏమి చెయ్యాలో అనేది క్లియర్ అయిపోతుంది. జీవిత లక్ష్యం దొరుకుతుంది. అది హద్దులో కూడా కాదు, బేహద్దు. దీన్ని లక్ష్యాన్ని చేరుకోవటానికి ఏమేమి సాధన చేయాలి అని నిర్ణయించుకుంటూ ఉంటారు. రియల్ ఫ్రీడమ్ మీకు అనుభవం అవుతుంది కాబట్టి ఏదైనా సాధించగలరు. మీరు మీ యొక్క భయాందోళనలు అవన్నీ కూడా తొలగిపోతాయి. ధైర్యంగా ఉంటారు. అప్పుడు మీ లోపల స్వపరివర్తన అయిన వెంటనే 100% అసలైన ఆనందాన్ని పొందుతారు. అందరినీ ప్రేమగా చూడగలుగుతారు. మానసిక మౌనంగా ధారణ చేయగలుగుతారు. ప్రతి ఒక్కరిని కూడా అర్థం చేసుకోగలుగుతారు. మీ మార్పును కూడా ఇతరులు అర్థం చేసుకుంటారు. అసలు రియల్ హ్యాపీనెస్ లభించడంతో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఏం చేయాలో మీకు అర్థమైపోతుంది. ప్రతి ఒక్క దాన్ని కూడా స్వీకరించే శక్తి మీకు వస్తుంది.
అంటే మీ లైఫ్ మారిపోతుందన్నమాట. జీవితంలో లభించిన దాంతో సంతృప్తిగా ఉంటారు. గొంతెమ్మ కోరికలుగా అది కావాలి ఇది కావాలి అని ఇక ప్రాకులాడరు. ఇంకా మీ ఆత్మ కళ్యాణం, విశ్వ కళ్యాణం కోసమే సంకల్పం చేస్తూ ఉంటారు. ఎవరైతే ఇలా ప్యూర్ సంకల్పాలు చేస్తూ ఉంటారో ఇక వాళ్ళు ఈ మృత్యులోకంలోకి వచ్చేది లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఈ మృత్యులోకాన్ని దాటి అమరలోకానికి వెళ్ళాలి, ఇది పరివర్తన అయిపోయేది, దీంట్లో శాశ్వతం లేదు అని. అలాంటి భావన మీ లోపలికి వచ్చినప్పుడు మీ గోల్ క్లియర్గా ఉంటుంది. భూమిపైన ఎందుకు వచ్చామో, ఏం చేయటం కోసం వచ్చామో, ఎందుకు పంపించారో, ఎందుకు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడో భగవంతుడు అనే విషయం మీకు తెలిసిపోతుంది. అప్పుడే మీరు సరైన మార్గంలో నడుస్తూ ఉన్నట్లు అని అనుకోండి. ఈ ఫీలింగ్స్ మీ లోపల ఆటోమేటిక్గా కలుగుతూ ఉంటాయి. ఇక మరలా జన్మ అనేది తీసుకోకూడదు, జన్మమరణ చక్రం నుండి విముక్తి పొందాలి అనే భావన మీ లోపల కలిగినాడు మీరు దానికి తగ్గ ప్రయత్నము చేస్తూ ఉంటారు. మీకు ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలిసినప్పుడు నిశ్చయంగా ఉంటారు. నిశ్చయ బుద్ధి విజయంతి అంటారు. అందుకే లక్ష్యం కూడా ఫిక్స్ అయిపోతుంది, అందుకని స్థిరంగా ఉంటారు. గీతలో కూడా ఇదే చెప్పారు. జ్ఞాని ఆత్మ సుఖ దుఃఖాలకు అతీతంగా ఈ స్థిత ప్రజ్ఞ స్టేజిలో ఉంటూ ఎవరి యొక్క కర్మ బంధనాల్లో ఇరుక్కుపోకుండా అన్నిటికీ అతీతంగా ఉంటారు. మీరు ఎవరికైనా హెల్ప్ చేయగలుగుతారు అంటే మీ లోపల అలౌకిక ఆధ్యాత్మిక శక్తి ఉన్నట్టే కదా. మీ జ్ఞాన మార్గంలో నడవటం వల్ల దివ్య బుద్ధి ఓపెన్ అయినప్పుడు అన్నీ దివ్యంగానే కనపడుతూ ఉంటాయి. విశ్వ కళ్యాణం కోసం ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. మనసు బుద్ధి అన్నీ కూడా దీని మీదే పెట్టాలి అని ఉంటుంది. అంటే ఏదో ఎవరినో ఖుషి చేయటానికి జీవించటం లేదు. ఈ మార్గంలో ఇంప్రెస్ చేయటానికి కాదు మనం ఇక్కడికి వచ్చింది. ఇది మన కార్యక్రమం, పరమాత్మ యొక్క కార్యక్రమం. ఎందుకు అంటే మనం వచ్చింది ఈ పని చేయటం కోసం. మనం మన స్వస్థానానికి వెళ్ళిపోవాలి, కార్యక్రమం చేసి పరివర్తన చేసి వెళ్ళాలి. కనుక మనం ఈ మార్గంలో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో జ్ఞానము, యోగము, ధారణ, సేవ, అది పూర్తి చేసుకుంటేనే మీరు సాధించగలరు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతూ ఉంది. ఎంతెంతగా జ్ఞానం అర్థమవుతూ ఉంటుందో మీ తనువు, మనసు, ధనం, సమయం, సంకల్పం కూడా సమర్పణ అనేది చేయగలుగుతారంటే సమర్పణ భావం ఆటోమేటిక్గా మీ లోపల ఉత్పన్నం అవుతూ ఉంటుంది. మీ యొక్క ఇచ్ఛానుసారంగా కాకుండా ఈశ్వరుని యొక్క ఇచ్ఛానుసారంగా మనం నడవాలి అనే భావన కలుగుతుంది. ఇదే శ్రీమతం అంటారు. శ్రీమత అనుసారంగా నడిస్తే శ్రేష్టంగా అవుతారు. మన్మతం అనేది మిమ్మల్ని పడేస్తూ ఉంది. కాబట్టి ఈశ్వరుడు ఇచ్చ ఏంటి, ఆ కోరిక ఏంటి, ఆయన ఆలోచన ఏంటి అనేది మీరు ఆలోచించగలుగుతూ ఉంటారు. ఆత్మచింతన, జ్ఞాన చింతన చేసినప్పుడు కూడా జ్ఞానమే ముఖ్యము, మిగతా అన్నీ కూడా టెంపరరీ అనేటువంటి దిశలోకి ఆ స్టేజ్కి మీరు చేరుకుంటారు. ఇక అప్పుడు జ్ఞానం మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. మీకు తెలిసిపోతుంది కర్మ సిద్ధాంతం, యాక్షన్కి రియాక్షన్ ఎలా ఉంటుందో అని. ఇక అప్పుడు అందుకని ఫాల్తూ మానవులతోటి సంబంధ సంపర్కాలని వదిలిపెడతారు. జ్ఞాన యోగాలు మా డ్యూటీ. ఇక వెనకకు అడుగు వేసేవాళ్ళం కాదు, ఆగిపోయే వాళ్ళం కాదు అంటూ పురుషార్థంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరికీ కూడా ఈ యొక్క లక్ష్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు విశ్వ పరివర్తన తప్పకుండా జరుగుతూ ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరికి కూడా గౌరవాన్ని ఇవ్వగలుగుతూ ఉంటారు. ఈ బాపు మరియు సేవ తప్ప ఇంకో దానికి మీరు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వరు. బేహద్ జ్ఞానంని మించింది ఇంకొకటి లేదు అనే స్టేజ్కి మీరు చేరుకున్నప్పుడు, మీరు ఎక్కడికి వెళ్ళాలో లక్ష్యం మీకు తెలిసినప్పుడు దానిలో మీరు పురుషార్థం చేస్తారు. ఎవరు ఏ కళ నుండి వచ్చారు, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఇక్కడ ఇంపార్టెన్స్ కాదు.
అందరూ బేహద్దు పరివారం, కలిసి ప్రేమగా ఉండటం, జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవటం, అనుభవాలను ఇచ్చిపుచ్చుకోవటం, ఆనందమయంగా జీవితాన్ని గడపటం, ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి సెకండు మీ లోపల ఏదైతే శక్తి ఉందో దాన్ని మీరు జాగృతం చేసుకుంటూ సరైన మార్గంలో నడుస్తూ పురుషార్థాన్ని పెంచుకుంటూ ఉంటారు. సంపూర్ణ స్థితికి చేరుకోవాలి అనేటువంటి భావన తప్ప, లక్ష్యం తప్ప ఇంకోటి ఉండదు. దీనికోసం ప్రకృతి, వాయుమండలం అనేక రకాలుగా మరి ఉన్నప్పటికీ కూడా పరమాత్మని, జ్ఞానాన్ని ఆధారంగా తీసుకొని మీ మనసుని మలుచుకుంటూ సమయం అనుసారంగా పరిస్థితుల్ని మార్చుకుంటూ ఉంటారు. ఎప్పుడు పరమశాంతి స్థితిలోనే ఉంటారు. మానసిక స్థితి అంతిమ స్థితి అనుకోవద్దు. ఇది మనసు చెప్పింది వినటం కూడా కరెక్ట్ కాదు. ఆత్మస్థితి అసలైన స్థితి. ఆత్మ లోపలికి వెళ్ళి అంతరాత్మ మీ ఆత్మ ఏం చెప్తుందో తెలుసుకుంటూ ఉండాలి. ఆత్మ లోపల ప్రతి ఒక్క సెకండు, ప్రతిరోజు కూడా మారిపోతూనే, శక్తి పెరుగుతూనే ఉంటుంది. మనసు అయితే మారిపోతూ ఉంటుంది. ఆత్మ లోపలికి వెళ్తే ఆత్మశక్తి పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆపేవాళ్ళు ఉండరు. మీరే అందరినీ మార్చేవారిగా ఉంటూ ఉంటారు. మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటూ ప్రపంచాన్ని కూడా తయారు చేయగలుగుతారు, పరివర్తన చేయగలుగుతారు. అందుకే మన స్లోగను స్వపరివర్తనయే విశ్వ పరివర్తన అని ఉంది కదా. జ్ఞాని తప్పించుకుంటూ ఉంటారు కదా, ఆత్మలోని లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఆత్మకు అవసరమైన జ్ఞానం కావాల్సినప్పుడల్లా బాపూజీ వీడియో చూడండి, వినండి. మానవుల యొక్క మరి విషయ వాసనల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి తీసి శ్రేష్టమైన స్టేజ్కి తీసుకొని వెళ్ళేటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. అచ్చా, పరం శాంతి, నమస్తే. బేహద్కే బేహద్ పరం మహాశాంతి హై. బాపూజీ చెప్పేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం ప్లేలిస్టులో మరి చక్కగా ఉన్నాయి. మీరు మా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేస్తే బాపూజీ రోజు పెట్టేటువంటి తెలుగు వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. మరలా మీరందరికీ కూడా షేర్ చేయండి. అందరినీ ఆధ్యాత్మిక మార్గాన్ని నడిపించండి. ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానమే అన్నిటికంటే ముఖ్యమైనది. కాబట్టి దీన్ని తెలుసుకొని ధారణ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. పరం శాంతి.